హైదరాబాద్లో ఇల్లు కోల్పోయిన వారికి తిరిగి కేటాయించడం హర్షణీయమన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి. ఎర్రమంజిలో 9 మంది బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో తీసుకురావడం పేదల సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. దీనికి సహకరించిన మంత్రి పొంగులేటికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి జరుగుతుందని కొనియాడారు విజయారెడ్డి. లో ఉన్న నిమ్స్ ఎక్స్టెన్షన్ కోసం 2023 ఫిబ్రవరిలో అర్ధరాత్రి పట్టాలున్నా గానీ కొన్ని ఇల్లు నేలమట్టం చేసి వాళ్ళకి ఏ ఆదాయం ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు బయటికి వేశారు. ఆ రోజు మేము ఎంతో అడ్డుకున్నా గానీ ఒక యుద్ధ వాతావరణం కల్పించి దాదాపు 200-300 మంది పోలీసులతోటి అక్కడున్న వాళ్ళని అందరినీ కూడా వేకేట్ చేయించి వాళ్ళ కనీసం సామాన్లు కూడా బయటికి తీసుకోనికుండా ఆ ఇంట్లో ఒక ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ పేషెంట్ గా బెడ్ మీద ఉన్నా కానీ వాళ్ళకి టైం ఇవ్వకుండా అమానుషంగా ఆ రోజు తీసేస్తామని వాళ్ళు అక్కడికి వస్తే మేము వెళ్ళి అప్పుడున్న రెవెన్యూ అధికారులను బతిమలాడుకున్నాం, చెప్పినాం మాకు కొంచెం టైం అనే ఇవ్వండి, వేరే ఆల్టర్నేట్ చూసుకొనన్నా వెళ్ళేటట్టు. అంటే వినకుండా అందరినీ కూడా సరే సరే అని రాత్రి 200 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి అడ్డం వచ్చిన వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి నన్ను మహిళా కానిస్టేబుల్ లేకపోయినా కానీ సిఐ గారే వాళ్ళు ఫిజికల్గా మా అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి రాత్రంతా ఎస్ఆర్ నగర్